వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. అనంత రాజకీయాల్లో పెనుకొండ అంటేనే ఒక సంచలనం. ఒకప్పుడు పసుపు కోటగా విరాజిల్లిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఫ్యాన్ గాలి పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఓటమి తర్వాత అక్కడి పార్టీ పుంజుకోవాల్సింది పోయి కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియదు అన్న చందంగా తయారైంది వైసీపీ పరిస్థితి. ఇద్దరు మాజీ మంత్రులు ఒకే నియోజకవర్గం, మధ్యలో నలిగిపోతున్న కార్యకర్తలు, ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది పెనుకొండ వైసీపీ క్యాడర్ పరిస్థితి. అసలు పెనుకొండలో శంకరనారాయణ, ఉషశ్రీ చరణ్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరింది? కార్యకర్తలు ఎందుకు పసుపు కండువా కప్పుకుంటున్నారు? అనంతపురం జిల్లా రాజకీయాల్లో పెనుకొండకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1994 నుంచి 2004 వరకు దివంగత నేత పరిటాల రవి ఈ గడ్డపై పసుపు జెండాను రెపరెపలాడించారు. ఆ తర్వాత పరిటాల సునీత, పార్థసారథి వంటి నేతలు ఈ కోటను కాపాడుకుంటూ వచ్చారు. అయితే 2019లో వీటన్నిటినీ తలకిందులు చేస్తూ వైసీపీ నేత శంకరనారాయణ ఇక్కడ విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. అతి తెలివితేటలు ఆపదకు దారితీస్తాయి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అభ్యర్థుల మార్పు నిర్ణయం పెనుకొండలో వైసీపీ కొంపముంచింది. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా లేకుండా పోయింది. దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ కూడా ఒక కారణమే అంట. ఎవరి నియోజకవర్గాల్లో వారు గెలవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్రంగా బిడిసికొట్టాయన్న వాదన కూడా ఉంది. నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పు ఎన్నికల అనంతరం ఆధిపత్య పోరుకు దారితీస్తున్నాయట. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి స్థానిక నేత మాజీ మంత్రి శంకరనారాయణను కాదని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ను ఎన్నికల బరిలో నిలబెట్టారు. వైసీపీ వ్యూహం కాస్త బెడిసికొట్టింది. అనంతపురం నియోజకవర్గంలో ఉషశ్రీ చరణ్ సంయుక్తంగా కొనసాగుతూ, సమన్వయకర్తగా కొనసాగుతూ తన పని తాను చేసుకుంటూ పోతుందట. కానీ స్థానిక నేత మాజీ మంత్రి శంకరనారాయణ కూడా ఇదే నియోజకవర్గం కావడం, శంకరనారాయణ వర్గాన్ని ఉషశ్రీ పక్కన పెడుతుండటం, ఆ నియోజకవర్గాల్లో మింగుడు పడటం లేదట. దీంతో ఆ ఇద్దరి నేతల మధ్య అంతర్యుద్ధం జరుగుతుందని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. వీరి వైఖరితో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఎటుపోవాలో పాలుపోక అంతర్మథనంలో పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్న ఇద్దరు వైసీపీ శ్రేణులు పసుపు కండువా కప్పుకుంటున్నారట. గోరంట్ల వైసీపీ సర్పంచ్ సరోజమ్మ మరికొందరు పసుపు కండువా కప్పుకున్నారు. అసలే ఆ నియోజకవర్గం మాజీ మంత్రి పరిటాల రవి ఉన్నప్పటి నుంచి టీడీపీకి పెట్టని కోట. పరిటాల రవి 1994, 1996, 1999, 2004 ఎన్నికల్లో పెనుకొండ నుంచే పసుపు జెండా ఎగరవేశారు. ఆ తర్వాత 2005లో పరిటాల సునీత అక్కడి నుంచే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సునీత స్వగ్రామం రాప్తాడు నియోజకవర్గంలో ఉండడంతో ఆమె రాప్తాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. దాంతో అప్పటి జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథికి పెనుకొండ టికెట్ సునాయాసంగా దక్కింది. 2009, 2014లో పార్థసారథి టీడీపీ జెండా ఎగరవేశారు. రెండు 2019లో వైసీపీ నేత శంకరనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్థసారథి హిందూపురం ఎంపీగా పోగా ప్రస్తుత మంత్రి సవితకు పెనుకొండ సీటు దక్కించుకొని పెనుకొండను పసుపుమయం చేసింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల మార్పులో భాగంగా శంకరనారాయణను అనంతపురం ఎంపీ స్థానానికి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీ చరణ్ను పెనుకొండకు పోటీ చేయించారు. 2019 ఎన్నికల్లో జగన్ వ్యూహాలు ఫలించినా 2024 ఎన్నికల్లో అభ్యర్థుల మార్పుతో వ్యూహాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఆ వ్యూహాలే ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. ఇరువురు నేతలు పెనుకొండ వాసులు కానప్పటికీ పెనుకొండపై పట్టు సాధించడానికి వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తూనే ఉన్నారట. నియోజకవర్గంలో కొందరు శంకరనారాయణ వైపు ఉండగా మరికొందరు ఉషశ్రీ చరణ్ వైపు మొగ్గు చూపుతున్నారు. శంకరనారాయణ తన తమ్ముళ్ల పెత్తనమే నియోజకవర్గ మార్పుకు కారణమని నియోజకవర్గంలో కోడైకొస్తోంది.
ఇదిలా ఉంటే మరోవైపు ఉషశ్రీ చరణ్కు సహకరించవద్దంటూ శంకర్ నారాయణ బాహాటంగానే చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై ఆమె కొరడా ఝుళిపిస్తోంది. నియోజకవర్గంలోని ఉషశ్రీ చరణ్కు ఎవరైతే సహకరించలేదో వారిని పార్టీ నుంచి సస్పెండ్, వైసీపీ పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. గతంలో ఆమె కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ శ్రేణులపైనే కేసులు పెట్టించిన ఘనత ఆమెకు చెందుతుందని ఉషశ్రీ చరణ్ వ్యతిరేకులు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారట. నియోజకవర్గంలో తనపై జరుగుతున్న వ్యతిరేక వ్యూహాన్ని పసిగట్టిన ఉషశ్రీ చరణ్ తన అనుయాయులకే పార్టీలో అన్ని పదవులు కట్టబెడుతూ శంకర్ నారాయణ వర్గాన్ని బలహీనపరుస్తున్నారట. ఆమె వ్యూహాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శంకర్ నారాయణ తన అనుచర వర్గాన్ని పెనుకొండలోని తన ఇంటికి పిలిపించుకొని పార్టీ కార్యక్రమాలను నెమ్మదిగా చేసుకుంటూ నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారట. పెనుకొండ వైసీపీలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులు ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారన్న టాక్ నడుస్తోంది. అధిష్టానమే పెనుకొండ నియోజకవర్గంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందా లేదా వచ్చే ఎన్నికల వరకు ఈ ఆధిపత్య పోరు కొనసాగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. పెనుకొండ వైసీపీలో పరిస్థితి వేప చెట్టుకు వెర్రి పుచ్చకాయలు కాసినట్లు తయారైంది. ఒకరు పట్టు కోసం చూస్తుంటే మరొకరు ఉనికి కోసం పోరాడుతున్నారు. ఈ ఇద్దరు మాజీ మంత్రుల పోరులో అంతిమంగా నష్టపోయేది వైసీపీ క్యాడరే. మరి ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.